ఓకే, నిన్న క్లాస్లో మనం ఏమనుకున్నాం, జేసన్ గురించి డిస్కస్ చేద్దామని స్టార్ట్ చేసి మధ్యలో మనకి సెషన్స్ లోకల్ స్టోరేజ్ అవసరమయ్యి దాని గురించే క్లాస్ చెప్పుకున్నాం. ఈరోజు ఏం చేద్దామంటే మనం ఈ జేసన్ గురించి వర్కౌట్ చేసిన తర్వాత ఫామ్ వ్యాలిడేషన్కి వెళ్దాం. జేసన్ మీద వర్కౌట్ చేసిన తర్వాత ఫామ్ వ్యాలిడేషన్కి వెళ్దాం. సో ఫస్ట్ డెస్క్టాప్లో మన ఫోల్డర్లోకి వెళ్ళిపోదాం. డామ్ మ్యానిపులేషన్లోకి వెళ్దాం. 13 దాకా చేసాము. కమాండ్ ఓపెన్ చేసుకుందాం. ఇవాళ 14 క్రియేట్ చేద్దాం. ఓకే, సో నౌ వి గో 14 న్యూ ఫోల్డర్ డామ్ 14. సో డామ్ 14లో మనం ఒక ఇండెక్స్ ఫైల్ తీసుకుందాం. ఓకే, దెన్ ఇక్కడ జేసన్ అనేది ఎలా జరిగిద్ది అనేది మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో కాబట్టి మనం జేసన్ మీద వర్కౌట్ చేసేటప్పుడు ఏం చేద్దామంటే ఈ ఇండెక్స్ పేజీలో కాకుండా మనం ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ తీసుకొని జేసన్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత దీంట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది వి విల్ చెక్అవుట్ దట్. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ కూడా తీసుకుందాం ఇక్కడే. సో index.js అని చెప్పి తీసుకుందాం. ఇక్కడ నేను ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ ఎన్ని రకాలుగా జేసన్ కన్వర్షన్ చేయొచ్చో చూపిస్తాను. నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. దీంట్లో ఐడి ఉంది, అలానే నేమ్ ఉంది, ఆ తర్వాత వచ్చేసి సమ్ ప్లేస్ ఉంది, ఆ తర్వాత వచ్చేసి స్టేట్ ఉంది, దెన్ ఆ తర్వాత కంట్రీ ఉంది. సో దట్స్ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని నేను జేసన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి నేను ఏం చేస్తాను, console.log ఓకే json.stringify అంటే ఫస్ట్ ఏం చేస్తాను, స్ట్రింగిఫై చేస్తున్నాను, ఆబ్జెక్ట్ని స్ట్రింగిఫై చేస్తున్నాను. సో దానికి ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇక్కడ ఏమొచ్చింది, మొత్తం కలిపి ఒక స్ట్రింగ్ లాగా వచ్చింది. చూడండి, నేను చెప్పా ఎప్పుడు కూడా జేసన్ స్ట్రింగ్ ఐడీస్ నేమ్స్ అంటే లైక్ కీస్ కూడా డబుల్ కొటేషన్స్లో ఎన్క్లోజ్ చేయబడతాయి. ఇదే దాన్ని మనం జేసన్లో కాకుండా మామూలుగా ప్రింట్ చేస్తే ఇట్స్ లైక్ ఎ పర్సన్ దట్ వాట్ ఇట్ షోస్. సో లెట్ us ఎగ్జిక్యూట్. ఇక్కడ ఏమవుతుంది మనకి చూడండి, పైది వచ్చేసేమో కీస్ సపరేట్గా ఉంటాయి, వాల్యూస్ వరకే నీడెడ్ ఉన్నవే డబుల్ కొటేషన్లో పెడితే లేడీ విడిగా పెట్టేస్తాం. ఎక్కడేంది ఐడీస్ కూడా అంటే లైక్ కీ అండ్ వాల్యూ మస్ట్ అండ్ షుడ్గా డబుల్ కొటేషన్లో పెడితే అదర్ దెన్ స్ట్రింగ్స్ అయితే పెట్టవన్నమాట. స్ట్రింగ్స్ అయితే మటుకు డబుల్ కొటేషన్స్లో పెట్టుకుంటాయి. సో ఇది అయితే అలా జేసన్లోకి పార్స్ చేసిన దాన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే లెట్ టేక్ ద కాన్స్టెంట్ లెట్ జేసన్ స్ట్రింగ్ అనే వేరియబుల్ తీసుకొని I store these entire control X and paste. జేసన్లోకి మార్చి దీంట్లో పెట్టుకున్నాను. ఈ జేసన్ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తాను. అయితే ఆ తర్వాత నేను దాన్ని మళ్ళీ లెట్ ఆబ్జెక్ట్ పర్సన్ అని చెప్పిన ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు ఈసారి ఏం చేస్తానంటే జేసన్ డాట్ పార్స్ ఆఫ్ జేసన్ స్ట్రింగ్ అంటే ఏదైతే స్ట్రింగ్ రూపంలోకి మార్చామో దాన్ని మళ్ళీ మనం ఆబ్జెక్ట్ రూపంలోకి మారుస్తున్నాం. console.log ఆబ్జెక్ట్ పర్సన్. సో నేను దీన్ని సైడ్కి ప్రింట్ పెడతాను, ప్యానల్ టు రైట్ సైడ్. రైట్ సైడ్ పెట్టుకుంటా. సో దెన్ ఐ క్లియర్ ద స్క్రీన్, ఐ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేసాము, ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా ప్రింట్ చేసాం కాబట్టి ఇట్ షుడ్ బి అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని అలా ఐడెంటిఫై చేస్తాం, ఈ కీ వాల్యూస్ని డబుల్ కొటేషన్స్లో పెట్టకపోతే దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్.
ఇక్కడ చూడండి జేసన్ ఫార్మాట్లోకి మారంగల్లే ఆటోమేటిక్గా ఏమైపోతుంది ఐడి ప్లేస్ స్టేట్ కీస్ కూడా డబుల్ కొటేషన్లోకి వెళ్ళిపోయాయి. సో తర్వాత మళ్ళీ అదే జేసన్ స్ట్రింగ్ని నేను మళ్ళీ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేశాను. సో కాబట్టి మనం ఆబ్జెక్ట్ కింద స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయొచ్చు ఆబ్జెక్ట్ని, అంటే జేసన్ స్ట్రింగ్ కింద, జేసన్ స్ట్రింగ్లో ఉన్న దాన్ని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇది మనకి ఎలా ఉపయోగపడుద్ది రియల్ టైంలో. సో నేను అందుకోసం దీనికి ఒక చిన్న స్క్రీన్ డిజైన్ చేస్తాను. డివిజన్ తీసుకుంటున్నాను, దాంట్లో ఒక సబ్ డివిజన్ తీసుకుంటున్నాను. ఐ గో విత్ లేబుల్ తీసుకుంటున్నాను, లేబుల్ తీసుకుంటున్నాను. ఈ లేబుల్లో నేను ఫస్ట్ వచ్చేసి టుడూస్ లిస్ట్ అనుకుందాం. సో టుడూస్ లిస్ట్ చేసేటప్పుడు నాకు ఏం కావాల్సి వస్తుంది, ఐ గో విత్ సమ్ టుడూ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో లేకపోతే సమ్ టైప్ అని చెప్పి నేను స్పెసిఫై చేసుకున్నాను, ఏ టైప్ ఆఫ్ టుడూ అని చెప్పని చెప్పడానికి. లేకపోతే సో జస్ట్ లైక్ ఎంటర్ టుడూ అని చెప్పని రాసుకున్నా. దాని కింద ఒక ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పని పెట్టుకున్నా. దెన్ ఆ తర్వాత ఏం చేస్తాను, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ పెట్టాను, నేమ్ ఈక్వల్ టు టుడూ అని పెట్టుకున్నాను. టుడూ టెక్స్ట్ అని పెట్టుకుంటున్నాను, లేదా టుడూ ఇన్పుట్ అని పెట్టుకుంటున్నా. సో ఎట్ ది ప్యారలల్ ఐడి కూడా వచ్చేసి నేను సేమ్ అదే పెట్టుకుంటాను. కంట్రోల్-C, సింపుల్ వేలో చెప్తాను, ఆ తర్వాత మీకు చాలా ఎలాబరేట్గా చేసి చెప్తాను టుడూ లిస్ట్ని. సో ఇది ఒక డివిజను, ఈ డివిజన్లో మనం ఇది చూసుకున్నాము. నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను, ఐ డోంట్ వాంట్ దట్. అండ్ ప్రివ్యూకి వెళ్ళిపోతున్నాను, షో ప్రివ్యూకి వెళ్తున్నా. ఇక్కడ ఎంటర్ టుడూ అని చెప్పి టుడూ వచ్చింది. ఆ టుడూ పక్కన నాకు ఒక బటన్ కూడా కావాలి, నేను తర్వాత ఇవన్నీ సపరేట్ చేసి స్టైల్స్ అప్లై చేస్తాను. సో బటన్లో సేవ్ అని చెప్పని కొట్టాలి. ఓకే, సేవ్ అని కొట్టిన తర్వాత నాకు కింద రిజల్ట్ కనపడాలి. తర్వాత మనం గ్రిడ్లో బైండ్ చేద్దాం. రిజల్ట్ మటుకు నేను రిజల్ట్ కనపడేటట్టు పెడతాను. సో ఇక్కడ ఐడి తీసుకుంటున్నాను, ఐ గో విత్ రిజల్ట్ అని చెప్పి రాసుకున్నాను. ఇక్కడ నేను ఈ జావా స్క్రిప్ట్లో ఈ index.javascriptని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నేను. సో లైక్ జావా స్క్రిప్ట్ కాబట్టి మనం స్క్రిప్ట్ సోర్స్ అని చెప్పని సెలెక్ట్ చేసుకొని, ఎక్కడుందో మనకి ./index.js అనే ఫైల్లో జావా స్క్రిప్ట్ ఉంది. ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్లో నేను ఇది మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తుంటానో అప్పుడు ఏం జరగాలి, ఆన్ క్లిక్ అనే ఈవెంట్ కావాలి నాకు. ఆన్ క్లిక్లో ఏం కావాలంటే సేవ్ డేటా అనే ఒక ఫంక్షన్ పనిచేయాలి, సేవ్ డేటాని. సో దీనికి ఒక ఫంక్షన్ రాయాలిగా, నేను దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను, ఈ జావా స్క్రిప్ట్లోకి వస్తున్నాను. సో ఐ గో విత్ ద ఫంక్షన్ సేవ్ డేటా అండ్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్. సో ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్లో నేను ఏం చేస్తానంటే వేరియబుల్ తోటి ఒక కౌంట్ స్టార్ట్ చేస్తాను. ద కౌంట్ షుడ్ బి 1 నుంచి స్టార్ట్ చేస్తాను గ్లోబల్గా వాడుకోవడం కోసం. ఆ తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసుకొని, ఆ ఆబ్జెక్ట్ ఒక అరేని డిఫైన్ చేసుకొని ఆ అరేలో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని పుష్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లైక్ లేదంటే డైరెక్ట్గా అరేస్ కూడా మనం డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు. నౌ వీ కెన్ స్టోర్ ద అరే అనుకుందాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ లెట్ ఆర్ వేర్ టుడూస్ అరే ఇజ్ ఈక్వల్ టు ఎంటీ. బై డిఫాల్ట్గా టుడూస్ అరే ఏముంది, ఎంటీ ఉంది. సో ఎప్పుడైతే నేను టుడూస్లోకి ఇక్కడ టెక్స్ట్ని పంపిస్తున్నానో దీని ఇన్పుట్ పెట్టి ఏం పెట్టుకున్నాం మనం, ఇక్కడ టుడూ ఇన్పుట్ అని పెట్టుకున్నాం. కంట్రోల్-C, జావా స్క్రిప్ట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఎప్పుడైతే మనం ఆ వాల్యూని తెచ్చుకుంటున్నామో దానికి ఒక రిఫరెన్స్ కావాలి కాబట్టి ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డబుల్ కొటేషన్స్లో దాన్ని ఇన్పుట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆ టుడూ ఇన్పుట్లో ఏదైతే తీసుకొచ్చామో దాన్ని తీసుకెళ్ళి అరే లిస్ట్లోకి స్టోర్ చేయాలి. దీంట్లో స్టోర్ చేయాలి, అరే లిస్ట్లోకి స్టోర్ చేయాలి. సో కాబట్టి టుడూస్ అరే డాట్ పుష్ ఓపెన్ ద బ్రాకెట్ టుడూ ఇన్పుట్ ఎలిమెంట్ డాట్
వాట్ వీ నీడ్ ఆఫ్టర్ దట్ వాల్యూ. సో ఏ వాల్యూ అయితే పంపిస్తున్నామో ఆ వాల్యూ పుష్ అయిపోతూ వస్తాం. దాన్ని మనం ఏం చేయాలి, రిజల్ట్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో కాబట్టి రిజల్ట్ కూడా ఒక ఎలిమెంట్ని మనం రిటర్న్ తీసుకొచ్చుకోవాలిగా. సో కాబట్టి లెట్ రిజల్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఓపెన్ ద బ్రాకెట్ రిజల్ట్. ఇప్పుడు నేను ఏదైతే అరేస్లో స్టోర్ చేశానో అది రిజల్ట్ ఎలిమెంట్లో ప్రింట్ అవ్వాలి. రిజల్ట్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో రిజల్ట్ ఎలిమెంట్లో ఏం ప్రింట్ అవ్వాలి, టుడూస్ యారే అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ నేను సమ్ ఏదో రీడ్ బుక్స్ అని సేవ్ కొట్టాను. ఇక్కడ రీడ్ బుక్స్ వచ్చింది. ఆ తర్వాత వాచ్ టీవీ, సో వాచ్ టీవీ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ గుడ్ పర్చేజ్ మెటీరియల్, ఇట్లా మనకు వరుసగా ప్రింట్ అవుతున్నాయి. ఇవన్నీ మనం ముందు అలైన్మెంట్ చేసుకొని వచ్చి దాన్ని ఎలా మ్యాపింగ్ చేయాలి ఏందనేది కూడా సెట్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఈ స్పాన్లో మనకి ప్రింట్ అవుతున్నాయి ఈ రిజల్ట్ అనేది. నేను ఇంకా దాన్ని నీట్గా ఫార్మాటింగ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. సో ఇవన్నీ కూడా 1 by 1 కిందకి రావాలంటే మనకు తెలిసిన స్టైల్ ఏంది, లెటర్స్ ఈ డివిజన్ కూడా మనకు అవసరం లేదు. 1 by 1 కిందకి రావాలనుకుంటున్నాం కాబట్టి ఒక డివిజన్ చాలు. ఈ డివిజన్ ఒక్కదానికే మనం స్టైల్ రాద్దాం. క్లాస్ అని చెప్పి స్టైల్ అని చెప్పి తీసుకుందాం. డైరెక్ట్గా ఇన్లైన్ రాసేస్తున్నాను నేను. సో ఫస్ట్ స్టైల్ ఏం రాద్దామంటే డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకుందాం. ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి కోలం తీసుకుందాం. ఫ్లెక్స్ డైరెక్షన్ కోలం తీసుకుందాం. ఆ తర్వాత మార్జిన్ వచ్చేసి ఆటో తీసుకుందాం. ఆ తర్వాత విడ్త్ వచ్చేటప్పటికి 300 పిక్సెల్స్ తీసుకుందాం. ఆటోమేటిక్గా సెంటర్ అయిపోయింది. సో నెక్స్ట్ దీనికి మనకి ఒకేసారి వీటన్నిటికీ ఎలిమెంట్స్కి అన్నిటికీ స్టైల్ అప్లై చేయాలంటే మనం ఏం రాద్దాం అనుకున్నాం, యాక్చువల్గా ఒకేసారి పైన స్క్రిప్ట్కి బదులు స్టైల్ ఒకటి రాసుకుందాం. STYLE స్టైల్, సారీ STYLE స్టైల్, దట్స్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ STYLE స్టైల్. ఈ స్టైల్కి మధ్యలో వేటికి మనం లేబుల్ LABEL లేబుల్ అండ్ బటన్, ఆ తర్వాత ఇన్పుట్, ఆ తర్వాత స్పాన్, వీటన్నిటికీ కలిపి నేను ఒకేసారి మార్జిన్ టాప్ లేకపోతే బాటమ్, మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్స్ ఇచ్చేసుకున్నాను. సో వెన్ ఐ రిఫ్రెష్, ఇక్కడ లేబుల్కి ఇక్కడ మనం స్టైల్ క్లోజ్ చేసాము, రాసాము. ఇక్కడ స్క్రిప్ట్ స్టైల్ ఫార్వర్డ్ స్లాష్ హెడ్కి మధ్యలో స్టైల్, ఇవన్నీ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ మొత్తానికి మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దట్స్ ఫైన్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసేదన్నీ కూడా కిందకి రావాలి. కానీ ఎలా రావాలి, ఈ స్పాన్ రిజల్ట్లో ఒక మ్యాప్ లాగా రావాలి, అంటే కిందకి రావాలి. నేనేం చేస్తాను, హలో అని కొట్టా, యాడ్ కొడితే పక్కన ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత హాయ్ అని కొట్టా, యాడ్ కొడితే పక్కన ప్రింట్ అవుతుంది. అలా పక్కన ప్రింట్ కాకూడదు. సో ఫస్ట్ జావా స్క్రిప్ట్లో ఏం చేద్దామంటే మనం ఎంటర్ చేసిన ఎమ్మడే టు డూ ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క రిఫరెన్స్లో క్లియర్ చేసేద్దాం. అంటే అక్కడ వాల్యూ క్లియర్ అయిపోయి డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అయిపోవాలి. రెండోది కర్సర్ అక్కడ ప్లేస్ అవ్వాలి. టు డూ ఇన్పుట్ ఎలిమెంట్ డాట్ ఫోకస్. ఫోకస్ అంటే అర్థమైంది, అక్కడ కర్సర్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ హాయ్ అని కొట్టి సేవ్ కొట్టగానే కర్సర్ అక్కడ రెడీగా ఉంటుంది. సమ్ యాపిల్స్ అని కొట్టి నేను సేవ్ కొడితే అక్కడే ఉంటుంది. సమ్ గ్రేప్స్ అని కొట్టి నేను సేవ్ కొడితే అక్కడే ఉంటుంది కర్సర్. దట్ ఈస్ ద ఫోకస్. ఈ ఫోకస్ అయిన తర్వాత ఈ రిజల్ట్లోకి ఎలిమెంట్ ఇలా ప్రింట్ కాకుండా సంథింగ్ డిఫరెంట్గా మనం ప్రింట్ చేయాలి. అంటే ఒక టేబుల్ లాగా ప్రింట్ చేయాలనుకుందాం. లైక్ ఎ టేబుల్, ఐ వాంట్ మేక్ ఎ టేబుల్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ టు డూస్ యారేజ్ని నేను మ్యాప్ చేయాలి. మ్యాప్ చేసి ఆ వచ్చిన దాన్ని తీసుకెళ్ళి
మనకి ఈ టుడూస్ మ్యాప్ అవ్వాలి. ఎక్కడ మ్యాప్ అవ్వాలంటే ఈ ఇన్నర్ డాట్ టెక్స్ట్లో మ్యాప్ అవ్వాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే టుడూస్ అరే డాట్ మ్యాప్, ఇది మొత్తం తీసేసేద్దాం, ఇంతవరకు కట్ చేసేద్దాం. దీన్ని కింద రాస్తాను. ఏం రాస్తానంటే నేను ద రిజల్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ఎలిమెంట్ రాస్తాను. రిజల్ట్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం పెడుతున్నాము, ఇక్కడ వేరియబుల్ ఒకటి తీసుకొని రిజల్ట్ అని చెప్పి ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఆ రిజల్ట్ని ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నేను మ్యాప్ చేస్తాను. టుడూస్ అరేస్ డాట్ మ్యాప్ ఆఫ్ ఎలిమెంట్ గ్రేటర్ దెన్, అండ్ ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ ఫార్మేషన్ చేస్తాను. ఎలా చేస్తున్నానంటే నేను ఫస్ట్ ఇక్కడ రిజల్ట్లో చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా నేను ఒక టేబుల్ తీసుకుంటున్నాను. ఆ టేబుల్లో ఒక టీఆర్ తీసుకుంటున్నాను. ఆ టీఆర్ తర్వాత అదే మ్యాప్ కిందకు వచ్చిన తర్వాత రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ మళ్ళీ డబుల్ కొటేషన్స్లో ఆ టీఆర్ క్లోజ్ చేస్తున్నాను, అంటే రో క్లోజ్ చేశాను. ఆ తర్వాత టేబుల్ క్లోజ్ చేశాను. ఓకే, ఈ లోపల నెంబర్ ఆఫ్ ఒక రో అనేది ఇక్కడ జనరేట్ చేస్తున్నాం. మనం యాక్చువల్గా టేబుల్ వరకే తీసుకున్నాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోస్ అనేది కూడా లోపలే ఉండాలి. దట్స్ ఈ మ్యాప్లోకి వచ్చిన తర్వాత వి వాంట్ టు రిటర్న్ ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ బ్రాకెట్స్లో లెస్ దెన్ టీడీ అని చెప్పి ఓపెన్ చేసి ఆ తర్వాత ప్లస్ ఏం ప్రింట్ అవ్వాలి, ఎలిమెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ డబుల్ కొటేషన్స్లో టీడీ క్లోజ్ అవ్వాలి అండ్ ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ టీఆర్ క్లోజ్ అవ్వాలి. అంటే ఒక స్ట్రింగ్ని ఫార్మేట్ చేస్తున్నాం, మొత్తం ఒక టేబుల్ స్ట్రింగ్ అని. అది తీసుకొచ్చి ఈ రిజల్ట్లో ఏం చేస్తామంటే ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పిన పెట్టాం. ఇక్కడ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని పెడతాం, అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ లాగా పనిచేయాలి కాబట్టి. ఆ తర్వాత స్టైల్స్ అవన్నీ కూడా రాద్దాము. ఫస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ నేను యాపిల్స్ అని ఇచ్చాను, సేవ్. ఆ తర్వాత గ్రేప్స్ అని ఇచ్చాను, సేవ్. సో ఇక్కడ నేను పైనాపిల్ అని ఇచ్చాను, సేవ్. ఇప్పుడు నాకు ఇది ఒక టేబులర్ ఫామ్లో రావాలి. మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా డిజైన్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక రో తీసుకుంటున్నాను. ఆ రోలోకి వచ్చేసి టుడూస్ ఒకటి కాలం కూడా తీసుకుంటున్నాను. హెడ్డింగ్ వచ్చేసి రోలో వచ్చేసి టీహెచ్ తీసుకుంటా, హెడ్డింగ్ టుడూస్ అని చెప్పని పెట్టుకుంటాను, టుడూస్ అని. అండ్ ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ టీహెచ్ తీసుకున్నా. ఆ తర్వాత ఆ రో కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి ఇక్కడ యాపిల్స్ అంటే హెడ్డింగ్ వరకు బోల్డ్లో వచ్చేసింది. టుడూస్ యాపిల్స్ అండ్ గ్రేప్స్ అండ్ పైనాపిల్. ఓకే, ఇలా మనకి వస్తుంది. ఇప్పుడు ఈ టేబుల్కి నేను కొన్ని స్టైల్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ టేబుల్కి స్టైల్స్ ఇక్కడ అప్లై చేయకుండా మనం ఏం చేద్దామంటే index.htmlలోకి వచ్చి ఇక్కడ దీనికి టేబుల్కి స్టైల్ రాసుకోవచ్చు. ఎక్కడ రాసినా ఆ టేబుల్ జనరేట్ అయిన తర్వాత ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇట్ షుడ్ బి అప్లై. నేనేం చేస్తాను, విడ్త్ వచ్చేసి 100% అని తీసుకున్నాను. టేబుల్ విడ్త్ 100% అని చెప్పి తీసుకున్నాను. అట్లానే ఫస్ట్ అది కరెక్ట్ సెట్ అవుతుందా లేదనేది చెక్ చేసేసుకుందాం. ఇక్కడ నేను సంథింగ్ ఎంటర్ చేశాను. 100% సెంటర్ వచ్చేసింది సరే హెడ్డింగ్. సో వెన్ ఎవర్ ఐ ఎంటర్ దట్ వస్తుంది. ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేద్దామంటే కష్టపడకుండా స్టైల్స్ అవి రాయకుండా మీరు ఒకసారి గూగుల్లోకి వచ్చేసి టేబుల్ స్టైల్స్ ఇన్ సిఎస్ఎస్ అని కొట్టండి. ఏదో ఒకటి టేబుల్ స్టైల్స్ మనకి నెట్లో మనకి అవైలబిలిటీ అవుతాయి. మనం కష్టపడే వాటి గురించి రాయకుండా లెట్స్ నేను లైక్ ఈ స్టైల్ వాడాలనుకుంటున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై యువర్ సెల్ఫ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆల్రెడీ కోడ్ ఇలా కనపడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏదైతే స్టైల్స్ రాసి ఉండయో ఈ స్టైల్స్ వరకే కాపీ చేసేసుకోండి. దెన్ క్లోజ్ ఇట్, దెన్ క్లోజ్. మీ ఏదైతే మీరు ప్రోగ్రామ్ రాస్తున్నారో అక్కడికి వచ్చి ఆ టేబుల్ స్టైల్స్ వరకు పేస్ట్ చేసుకోండి. బేస్డ్ ఆన్ ద నీడ్ని బట్టి మీరు తర్వాత అవన్నీ మార్చుకోవచ్చు. నేను ఫస్ట్ ఫైల్ సేవ్ అని చెప్తున్నాను, రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు చూడండి యాపిల్స్ ఫస్ట్ కలర్ ఒకటి వచ్చింది, గ్రేప్స్ ఆల్టర్నేటివ్ కలర్ ఎంత షేడ్ అని వాడాం కాబట్టి ఆల్టర్నేటివ్ కలర్స్ వస్తాయి అన్నమాట. సో బనానా,
pineapple, some cherries. సో ఇలా మనం ఏం చేయగలిగాం మనం ఇక్కడ? సో వీటన్నిటిని కూడా ఒక టేబుల్లోకి ఫిట్ చేయగలిగాం. ఆ తర్వాత ఇవాళ క్లాస్కి ఏం చేస్తారంటే మీరు ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తానంటే ఇదే టేబుల్స్ డేటాని మనం ఈ చివర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లియర్ చేయగలి వెళ్ళిపోతుంది, నాకు వెళ్ళకూడదు, వెళ్ళకుండా స్టే అయ్యేటట్టు ఎలా చేయాలి, అలానే స్టే అయ్యేటట్టు ఎలా చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ టుడూస్ అనేది మనకై మనం డిలీట్ చేసిన దాకా ఎన్ని రోజులైనా మన సిస్టంలో ఉండేటట్టు లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవాలి. రెండోది ఎప్పుడు కావాలంటే అప్పుడు టుడూని అప్డేట్ చేసుకునేదానికి ఒక బటన్ కావాలి, మనకి డిలీట్ చేసుకోవడానికి ఒక బటన్ కావాలి. సో 2 బటన్స్ పెట్టుకోవాలి మనం. అర్థమైందా? డిలీట్ చేయడానికి కావాలి, అప్డేట్ చేయడానికి కావాలి. ఇవి 2 చేయడానికి మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇవాళ వాడింది ఏంటంటే మనం ఇక్కడ ఒక చిన్న జావా స్క్రిప్ట్ వాడి ఈ జావా స్క్రిప్ట్లో మనం ఏం చేసామంటే ఒక అరేలో స్టోర్ చేసాం. రేపు ఏం చేస్తామంటే దీనికి ఒక ఐడి కూడా జనరేట్ చేస్తాం, సీరియల్ నెంబరు. ఆ తర్వాత 2 ట్యాగులు కూడా పెడతాము, ఎడిట్ డిలీట్ కోసం. ఆ బటన్స్ అక్కడ ప్లేస్ అయ్యేటట్టు. ఒకసారి డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి జేసన్ల నుంచి కూడా డేటా డిలీట్ అయిపోయేటట్టు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా రేపు క్లాస్లో ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా ఈరోజు ఏంటంటే ఇంతవరకు. ఇప్పుడు రిఫ్రెష్ చేయగలి ఏమైపోద్ది, ఇట్ షుడ్ బి క్లియర్. ఎందుకని మన జావా ఫైల్ అనేది మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది. ఇది అలా ఫ్రెష్ కాకుండా అది మళ్ళీ స్టోర్ అయ్యి రావాలి అంటే కంపల్సరీ మనం ఏం చేయాలి, వీ షుడ్ కాల్ ద డేటా. సో కాబట్టి ఆ డేటా అనేది మనం కాల్ చేయాలి. సో అది ఎలా చేస్తాం ఏందనేది నెక్స్ట్ క్లాస్లో దీని గురించి చెప్తాను. దీని మీద ఒక 3 క్లాసెస్ చెప్తాను, రేపు ఎల్లుండి కూడా చెప్తాను. ఒక టు డూస్ లిస్ట్ మొత్తము కూడా మన దాంట్లో డైనమిక్గా మనమే యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. బూట్ స్ట్రాప్ ఐకాన్ కూడా ఎలా తెచ్చుకుంటాము ఏందనేది కూడా మొత్తం చూపిస్తాను మీకు. ఈ 3 క్లాసెస్ మీద ఈ టు డూస్ మీద చేద్దాం. జనరల్గా బయటికి వెళ్ళినా మీరు ఈ టు డూస్ మీదే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో కాబట్టి ఇది ఎలా చేస్తాము ఏందనేది నీట్గా చెక్ బాక్స్ ఎలా పెట్టుకోవాలి, బటన్స్ ఎలా పెట్టుకోవాలి, వీటికి డైనమిక్ అనేది మొత్తం చూపిస్తాను మీకు. ఆ తర్వాత మనం రియాక్ట్కి నెక్స్ట్ వీక్ నుంచి రియాక్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో నా క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి ఈ జేసన్ ఎట్లా చేసేయాలి ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నాం కదా. ఈ జేసన్ని విత్ లోకల్ స్టోరేజ్ని ముందు చెప్పుకున్న ఈ 2 క్లాసెస్ని కంబైన్ చేసి థర్డ్ క్లాస్లో మనం నెక్స్ట్ క్లాస్లోకి ఇన్వోక్ చేస్తాం అనమాట. ఓకే. సో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది రేపు క్లాస్లో మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాను. ఈరోజు ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, బాయ్.